అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు మరింతటి జ్ఞానాన్ని మనకు అందించినటువంటి గురువు గారి పత్రి గారికి ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ కార్యక్రమం ప్రారంభిద్దాం. ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ మనం చర్చించుకుందాం. చాలా ఇంపార్టెంట్. ఏమిటి ఆ టాపిక్ అంటే, మనం చెప్పుకుంటున్నాం రోజు పత్రి గారు మరి ఎన్నో సందేశాలు ఇచ్చారు ఆత్మజ్ఞానం మీద. అంటే ఆత్మజ్ఞాని యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది, ఆయన లక్షణాలు ఏంటి, ఆయన ఎలా ఉంటాడు అన్న విషయాలు చెప్పుకుంటున్నాం. ఈరోజు ఉదయం కూడా కొన్ని చెప్పుకున్నాం. ఇప్పుడు ఒక విషయం చెప్పుకుందాం. ఇవన్నీ ఒక్కసారి మిమ్మల్ని మీరు చూసుకోండి. ఆ రకమైన ప్రవర్తన మీలో ఉంటే మీరు ఆత్మజ్ఞానే. కొద్దిగా ఉంటే కొద్దిపాటి జ్ఞానం ఉన్నట్టు, ఎక్కువగా ఉంటే ఎక్కువ జ్ఞానం ఉన్నట్టు, పూర్తిగా ఉంటే మీరు పూర్తి జ్ఞానవంతులైనట్టు. అంచేత మనల్ని మనం టెస్ట్ చేసుకోవడానికి మనం ఏ స్థాయిలో ఉన్నాం. మరి ఇక్కడ మనం 3 ఏళ్ల నుంచి, 5 ఏళ్ల నుంచి, 10 ఏళ్ల నుంచి, 15 ఏళ్ల నుంచి కూడా ధ్యానం చేసేవారున్నారు. మరి నాళ్ళ నుంచి ధ్యానం చేస్తున్నాం. మరి ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నాం, ఎంత ఎదిగాం, ఏమైనా కొద్దిపాటి జ్ఞానమైనా సంపాదించుకున్నాము. ఎంచేతంటే ఈ ధ్యానం అన్నది జ్ఞానం కోసమే. గుర్తెట్టుకోండి ఎవరైనా సరే. ఏదో శారీరక లాభాలు కాదు, ఏయో మానసికమైన కోరికలు ఏమి కాదు. ఇది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. వాటి కోసం మనం ధ్యానం చేయట్లే. అవి లాభాలు వస్తాయి, రాకుండా ఏమి ఉండవు. రాందంటూ ఏమీ లేదు. పత్రికారు చెప్తారు కదా, ధ్యానం చేస్తే 1,00,000 లాభాలు, ధ్యానం చేయకపోతే 1,00,000 నష్టాలు. అన్నిటికంటే ముఖ్యమైనది మనం జ్ఞానం సంపాదించుకున్నామా లేదా, అది ముఖ్యం. ప్రతి ఒక్కడు దీని మీద దృష్టి పెట్టాలి. అలా ఎన్నో పాయింట్లు మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, పత్రికారి ద్వారా తెలుసుకున్నవి. ఇంకొక విషయం ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఏంటంటే ఆ విషయం, ఆత్మజ్ఞాని, రాసుకోండి చెప్తున్నాను, చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఆత్మజ్ఞాని పుట్టినప్పుడు సంతోషంగా ఉంటాడు, చనిపోయినప్పుడు కూడా సంతోషంగా ఉంటాడు. ఆత్మజ్ఞాని పుట్టినప్పుడు సంతోషంగా ఉంటాడు, తాను పుట్టినా తాను చనిపోయినా. అలాగే తన కుటుంబంలో ఎవరు పుట్టినా ఎవరు చనిపోయినా సంతోషంగా ఉంటాడు. అంటే చావు పుట్టుకలు సమానంగా తీసుకుంటాడు. ఆత్మజ్ఞాని చావు పుట్టుకలు సమానంగా తీసుకుంటాడు. ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి. మన తాలూకు కానీ మనం కానీ మనం చనిపోతామన్నా, ఎవరైనా మన వాళ్ళు చనిపోయినా, దుఃఖించినా, శోకించినా, ఏడ్చినా మనం అజ్ఞానంలో ఉన్నట్టే లెక్క. కానీ పుట్టినప్పుడు ఎంత సంతోషంగా ఉంటామో అలా
చనిపోయినా కూడా అంత సంతోషంగా మనం ఉండగలిగితే ఖచ్చితంగా మనం జ్ఞాని కిందే లెక్క. ఇది భగవద్గీతలోనే చెప్పాడు శ్రీకృష్ణ భగవాన్. 2వ అధ్యాయంలో 11వ శ్లోకం గుర్తుపెట్టుకోండి. ఏమిటంటే ఆ శ్లోకం, అశోచ్య నన్వ శోచస్వం ప్రజ్ఞావాదాంస భాషసే గతాసూన్ అగతాసూంచ నాను శోచంతి పండితః. అంటే అర్జునుడు కృష్ణుడు చెప్తున్నాడు, అర్జున, నువ్వు శోకించతగని వారి గురించి శోకిస్తున్నావు. ఎవరి గురించి నువ్వు ఏడవకూడదో వాళ్ళ గురించే నువ్వు ఏడుస్తున్నావు. అంతేకాదు, పెద్ద తెలివైన వాళ్ళ మాటలు కూడా పలుకుతున్నావు. ఎన్ని కబుర్లు చెప్పేప్పటిదాకా. కానీ పండితులు అంటే జ్ఞానంలో పండినవారు, ఆత్మజ్ఞాని. మరణించిన వారి గురించి కానీ మరణించబోయే వారి గురించి కానీ ఎప్పుడూ దుఃఖించడు. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, శ్రీకృష్ణ వారు చెప్పింది, ఓ అర్జున, నీవు శోకించతగని వారి గురించి శోకిస్తున్నావు. పైగా తెలివైన వాళ్ళ మాట్లాడుతున్నావు. కానీ పండితులు మరణించిన వారి గురించి కానీ మరణించబోయే వారి గురించి కానీ ఎప్పుడూ దుఃఖించరు, శోకించరు, ఏడవరు. కృష్ణుల వారు చెప్పారు అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి. ఆ విషయాన్నే పత్రి గారు చెప్తున్నారు. ఆత్మజ్ఞాని పుట్టినా సంతోషంగా ఉంటాడు, చనిపోయినా సంతోషంగానే ఉంటాడు. అంచేత చావు పుట్టుకలు సమానంగా తీసుకుంటాడు. పుడితే ఎంత సంబరపడతారు, చనిపోయినా అంతే సంబరపడతారు ఆత్మజ్ఞాని. అందుకే ఈ విషయం మనకి తెలియపరచడానికే పత్రి గారు వారి జీవితంలో జరిగిన ఒక సంఘటన చాలా సందర్భాలు చెప్పారు ఆయన. ఏమిటంటే ఆ సంఘటన 1994లో ఆయన తిరుపతి వెళ్ళడం జరిగిందంట. అప్పుడు తిరుపతిలో ఉన్నటువంటి మన పిరమిడ్ మాస్టర్, ఆయన పేరు మునుస్వామి అంట, వాళ్ళ అమ్మాయి పుట్టినరోజు అవుతే పత్రి గారిని పిలిచారు. ఈయన పుట్టినరోజుకి పిలిచారు కదా అని చెప్పి కొన్ని చాక్లెట్లు తీసుకెళ్లారంట. ఇంటికి వెళ్ళిన తర్వాత తను తీసుకెళ్ళిన చాక్లెట్లో ఆ అమ్మాయికి సగం ఇచ్చారంట. ఆ అమ్మాయికి సగం ఇచ్చారు, మిగతా సగం ఆయన దగ్గరే ఉంచుకున్నారు. ఆవిడ అడిగిందంట ఆ అమ్మాయి తల్లి, ఏమండి సగం చాక్లెట్లు ఇచ్చారు, మిగతా సగం అలాగే ఉంచుకున్నారు. ఏమీ లేదు, ఇప్పుడు పుట్టిందని మీరు సంబరం చేసుకుంటున్నారు, ఏమో కాసేపు ఉన్నాక అమ్మాయి చనిపోవచ్చు కదా, అప్పుడు ఇద్దామని ఈ చాక్లెట్లు ఉంచాను. ఆ మాట అనగానే ఆవిడ బోర్ని ఏడవడం మొదలెట్టిందట. ఇదేమిటి, మిమ్మల్ని ఈ వేడుక పిలిస్తే చచ్చిపోతే చాక్లెట్లు ఇస్తానంటారేంటి అంటే, ఆవిడ చావు మీకు అంత పండగగా ఉందా, అంత సంబరంగా ఉందా, అంత వేడుకగా ఉందా అని చెప్పి ఏడ్చిందంట. అంచేత ఏమిటి అంటే, మరి పత్రి గారు ఆత్మజ్ఞాని కాదు, బ్రహ్మజ్ఞాని. ఆవిడ అజ్ఞాని.
అంచేత ఆవిడ అలా మాట్లాడింది. ఈయన బ్రహ్మజ్ఞాని కాబట్టి ఈయన ఇలా మాట్లాడాడు. అలాగే మనం కూడా ఎవడు చనిపోయినా, ఎవడు పుట్టినా 2 సమానంగా తీసుకోగలిగితే మనం ఖచ్చితంగా ఆత్మజ్ఞానం. ఇక్కడ మనం అనుకుంటాం, ఇది చెప్పడానికి దానికి తేలిగ్గానే ఉంటుంది. మీరు అనొచ్చు, మీరు చెప్తున్నారు కానండి, ఇది అంత తేలికైన విషయం ఏమీ కాదు. ఎవరైనా చనిపోతే మరి ఏడవకుండా ఉండగలరా? బాధపడకుండా ఉండగలరా? ఇప్పటిదాకా కలిసి ఉన్నవాళ్ళు దూరం అయిపోతే, ఇప్పటిదాకా కలిసి అన్యోన్యంగా ఉన్నవాళ్ళం దూరం అవుతే బాధ ఎందుకు కలగదు? అలా చెప్తారేటి అని చెప్పి అనొచ్చు. కానీ అలా చనిపోతే మరి నిజంగా ఏడ్చేవాళ్ళు, బాధపడేవాళ్ళు అజ్ఞానుల కిందే లెక్క. ఇక్కడ మనం ఒక విషయం తెలుసుకోవాలి. ఇంచేతంటే ఇప్పుడు ఈ కోవిడ్ టైంలో ప్రతి ఒక్కడు వర్రి పడిపోతున్నాడు. కోవిడ్ వచ్చింది అంటే చాలు చచ్చిపోతానేమో అని భయం. లక్షలు లక్షలు ఖర్చు పెడుతున్నారు ఏదో రకంగా అందులోంచి బయటపడాలి. ఏమైపోతానో నేను, ఏం జరుగుతుందో, ఎందుకు అంత కంగారు పడుతున్నారు, ఎందుకు అంత బాధపడుతున్నారు? ఇంకా వాళ్ళ కుటుంబంలో ఆ కోవిడ్ వచ్చిందంటేనే కంగారు పడిపోతున్నారు. చనిపోతే కాదు, కోవిడ్ వచ్చిందంటేనే. అలా చూస్తే ఎంతో మంది చనిపోవడం చూస్తున్నాం మనం. ఎంత దుఃఖంలో ఉంటున్నారంటే అంత దుఃఖం. ఇక్కడ ఏంటి అంటే ఆత్మజ్ఞాని పుట్టినా చనిపోయినా సమానంగా తీసుకుంటాడు. కానీ అజ్ఞాని పుడితే సంబరపడతాడు, చనిపోతే దుఃఖపడతాడు. కారణం ఏంటంటే ఎవడు అజ్ఞాని అంటే నేను దేహము అనే భావనలో ఉన్నవాడు అజ్ఞాని. గుర్తుపెట్టుకోండి. వాడు దుఃఖపడతాడు దేహం పోతే. అదే తాను అనుకున్నప్పుడు తాను పోతున్నాడుగా, ఇంకొండడు కదా. ఇంకేత విపరీతమైన దుఃఖం. కానీ ఆత్మజ్ఞాని అంటే నేను ఆత్మను అన్న అవగాహన ఉన్నవాడు, ఆ రకంగా జీవిస్తున్నవాడు, తాను దేహం అవుతే ఇంకొండడు. కానీ తాను ఆత్మ అవుతే ఆత్మకి చావు లేదుగా, అంటే తనకి చావు లేదుగా, అంటే తను చనిపోడుగా. తనకి చావు లేనప్పుడు ఎందుకు దుఃఖం? దుఃఖపడుతున్నాడు అంటే దేహం అనే భావం ఉన్నవాళ్లే దుఃఖపడతారు. ఎవరు దుఃఖపడరు అంటే నేను ఆత్మ అన్న అవగాహన ఉన్నవాళ్ళు, నేను ఆత్మ అన్నట్టుగా జీవిస్తున్నవాళ్ళు. అంచేత గుర్తుపెట్టుకోండి, ఎవడైనా సరే ముందు చేయవలసిన పని ఏంటంటే నేను ఆత్మ అని తెలుసుకోవాలి. ఈ విషయమే పత్రిక రస్తమానం మనకు చెప్తూ ఉంటారు, నేను కూడా చెప్తూ ఉంటాను. అందరినీ కూడా ఇంట్లో బాగా కనపడే కాడ ఇది రాసుకోమంటాను. నేను దేహం కాదు, నేను ఆత్మను అనేటువంటి ఈ స్లోగన్ రాయమంటాను. అది నిత్యము చదువుకోమంటాను.
పడుకునే ముందు, లేచిన తర్వాత, బయటికి వెళ్ళేటప్పుడు, వచ్చిన తర్వాత అది చూస్తూ ఉండాలి. ఏమిటది? నేను దేహం కాదు, నేను ఆత్మ. అసలు మీరు గుర్తెట్టుకోండి, నేను ఆత్మ అన్న అవగాహన కలిగిందంటే సగం దుఃఖం అక్కడే పోయినట్టండి. ఆత్మ అన్నట్టుగా జీవించగలిగితే అది ఆత్మజ్ఞానే చేయగలడు. మీకు దుఃఖమే లేనట్టు. దుఃఖం ఉన్నా కూడా మీరు దుఃఖించరు. అందుకే అంటారు, అజ్ఞాని ఆనందంగా ఉండే సమయంలో కూడా దుఃఖపడతాడు. అలాగే ఆత్మజ్ఞాని దుఃఖంలో కూడా ఆనందంగా ఉంటాడు. వీళ్ళిద్దరికీ అదే తేడా, అజ్ఞానికి అది. మనం ఎన్నోసార్లు కూడా చెప్పుకున్నాం దీని గురించి ఎగ్జాంపుల్స్. మీరు చూడండి, అజ్ఞాని ఆనందంగా ఉండే సమయంలో కూడా దుఃఖపడతాడు. ఎందుకంటే ఒక ఆవిడ ఉంది, ఆవిడకి అన్నీ బాగున్నాయి. భర్త బాగున్నాడు, పిల్లలు బాగున్నారు, బాగా చదువుకుంటున్నారు, భర్త బాగా చూసుకుంటాడు, మంచి ఆర్థికమైన మంచి స్థితి ఉంది, ఏ రకంగానూ లోటు లేదు. నిజంగా ఇలా ఉంటే ఎవడైనా చాలా ఆనందంగా ఉండాలి. కానీ ఆవిడకి ఎప్పుడూ ఒకటే బెంగ. ఏమిటి బెంగ అంటే, వాళ్ళమ్మ పరిస్థితి బాగోలేదు, వాళ్ళ నాన్న సరిగ్గా చూడడం, సరిగ్గా పట్టించుకోవడం. అన్నీ బాగున్నా వాళ్ళ నాన్న గురించి ఆవిడకి బెంగ. అలాగే ఇంకా కొంతమంది ఉంటారు, ఆవిడకి అన్నీ బాగుంటాయి, వాళ్ళ అమ్మాయి జీవితమే బాగోదు. ఎక్కడ కనిపించినా, ఎవరు కనిపించిన ఇదే చెప్తుంది, నాకే లోటు లేదమ్మా, మా అమ్మాయి గురించి నా బెంగ అంటారు. అలా అబ్బాయి గురించి, భర్త గురించి, భార్య గురించి బెంగపడేవాళ్ళు. ఇంకా దగ్గర చుట్టాలకి ఏ ఇబ్బంది లేకపోతే ఇంకా దూరంగా ఎక్కడో ఉన్నవాళ్ళు చూసుకుని మరీ దుఃఖిస్తూ ఉంటారు. చాలా విచిత్రం ఇది. కానీ ఆత్మజ్ఞాని దుఃఖంలో కూడా ఆనందంగా ఉంటాడు. మనకి ఈ రామాయణంలో కూడా చూస్తే సీతాదేవి మరి రావణాసురుడు ఎత్తుకుపోయి అశోకవనంలో అశోక వృక్షం కింద ఉంచితే చాలామంది ఏమనుకుంటారంటే సినిమాలాట్లో ఆవిడ దుఃఖించింది అనుకుంటారు. కాదు, ఆవిడ ఆత్మజ్ఞాని, కావాలనే అక్కడికి వచ్చింది. ఆవిడకి తెలుసు ఖచ్చితంగా రావణాసురుడి పని చేసినందుకు రాముడు వస్తాడు, వీళ్ళందరినీ సంహరిస్తాడు అనే విషయం ఆవిడకి తెలుసు. అంచేత ఆవిడేమి ఏడుస్తూ కూర్చోాలి. ఏడుస్తూ కూర్చోలేదు కాబట్టే ఆవిడ కూర్చున్నటువంటి ఏ వృక్షం కింద కూర్చుందో ఆ వృక్షానికి అశోక వృక్షం అని పేరు వచ్చింది. లేకపోతే శోక వృక్షము. ఆ వనానికే అశోకవనం అని పేరు వచ్చింది, లేకపోతే అది శోకవనం అవును. ఎంచేత ఆవిడ ఆత్మజ్ఞాని కాబట్టి. ఎంచేత ఆవిడేమి మరి దుఃఖించవలసిన సమయంలో కూడా ఆనందంగానే ఉంది. ఆవిడ హాయిగా ధ్యానం చేసుకున్నారు. ఇది అజ్ఞానికి ఆత్మజ్ఞానికి ఉన్నటువంటి తేడా. అంచేత మనం కూడా ఆత్మజ్ఞానం సంపాదించుకునే ప్రయత్నం చేయాలి. ఆత్మజ్ఞాని కావడానికి మనం కృషి చెయ్యాలి. అదే పత్రి గారు చెప్పేది. నాకు దుఃఖం ఉంది అంటే నువ్వు అజ్ఞానంలో ఉన్నావు. అందుకే పత్రి గారు అంటారు, నీకు వేషమెత్తు దుఃఖం ఉన్నా కూడా నువ్వు ఇంకా అజ్ఞానంలో ఉన్నట్టే లెక్క అంటారు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఏ మాత్రం మీరు దుఃఖపడుతున్నా మీరు ఇంకా అజ్ఞానంలో ఉన్నట్టే, మీకు ఇంకా అజ్ఞానం
ఉన్నట్టే లెక్క. ఇది గుర్తుపెట్టుకోండి. సార్ చెప్పే ప్రతి మాట ఎంతో ఇంపార్టెంట్. మీరు ఏం జరుగుతున్నా దుఃఖపడట్లా. ఖచ్చితంగా మీరు జ్ఞానం పొందారనే లెక్క. చూసుకోండి కావాలంటే ఈసారి. ప్రతి ఒక్కడి జీవితంలో ఎన్నెన్నో సంఘటనలు జరుగుతాయి. ఎన్ని జరిగినా, ఏం జరిగినా దుఃఖపడిన వాడు ఆత్మజ్ఞాని. అది అంచేత ఏంటంటే మనకి అంటే ఆత్మైన మనకి చావు లేదు. ఇంచేత చావు అంటే గుర్తెట్టుకోండి, ఆత్మైన మనము శరీరాన్ని వదలడం. పుట్టుక అంటే శరీరాన్ని ధరించడం. పత్రి గారు ఇంకోటి చెప్తారు, చావు అంటే శరీరాన్ని, ప్రదేశాన్ని మార్చడం అంటారు. ఇప్పుడు ఈ శరీరం వదిలేస్తున్నాం, స్త్రీ శరీరం. రేపొద్దున పురుష శరీరం తీసుకుంటాం. ఇప్పుడు పేదవాడి శరీరము, రేపొద్దున ధనవంతుడు శరీరం తీసుకుంటాం. అలాగా శరీరం మారుతుంది. అంతేకాదు ప్రదేశం. వాళ్ళ భారతదేశంలో ఉన్నాం, రేపొద్దున ఇంకో దేశంలో ఉండొచ్చు. వాళ్ళ ఆంధ్రాలో ఉన్నాం, రేపొద్దున ఏ బీహార్లోనూ పుట్టచ్చు, లేకపోతే పాకిస్తాన్లో పుట్టచ్చు. ఈ రెండు మారతాయి అంతే. చావు అంటే అదే. అది అంచేత చావు అంటే ఇంకా లేకపోవడం కాదు. అంచేతే మీరు చూడండి, 2వ అధ్యాయంలో 13వ శ్లోకం భగవద్గీత. కృష్ణుల వారు ఏం చెప్పారంటే, దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనం జర తదా దేహాంతర ప్రాప్తిర్దేర స్తత్ర నా ముహ్యతి. అది ఆయన చెప్పింది. అంటే మానవుని శరీరానికి బాల్యము, యవ్వనము, వార్ధక్యము అనేటువంటి అవస్థలు ఎలా అనివార్యంగా కలుగుతున్నాయో అట్లే ఆ రకంగానే మరొక శరీరం పొందడం కూడా జరుగుతుంది. అందుచేత ఈ విషయంలో జ్ఞాని అయినవాడు ఎంత మాత్రం మోహాన్ని పొందడు. అది ఆయన చెప్పింది. ఇప్పుడు ఈ శరీరం వదిలేస్తే ఇంకో శరీరం వస్తుంది. చనిపోవడం అంటే ఇంకో శరీరం తీసుకోవడం. అదే కృష్ణుడు చెప్పారు. పత్రికలు ఏది చెప్పారో అదే చెప్పారు. అంతేకాదు ఇంకో విషయం కూడా చెప్పారు కృష్ణుల వారు. 2వ అధ్యాయంలో 20వ శ్లోకం. ఎన్ని పదే 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 చదువుతూ ఉంటే మనకి బాగా ఈ విషయం నాటుకుపోతుంది, మర్చిపోము. ఏమిటంటే, నా జాయితే మ్రీతే నా కదా చిన్నాయం భూత్వా భవిత వానభూయ అజో నిత్య శాశ్వతోయం పరాణో న హన్యతే హన్యమానే శరీరే. దీని తాత్పర్యం ఏంటంటే, ఈ ఆత్మ అంటే సత్యం ఎప్పుడూ పుట్టడం లేదు, చావడం లేదు. ఆత్మకి పుట్టుక లేదు, చావు లేదు. పుట్టి మళ్ళా కొత్తగా ఉండేది కాదు. ఇప్పుడు పుట్టింది, తర్వాత ఏదో కొత్తగా వచ్చేది కాదు. కారణం మరి ఆత్మకు పుట్టుగా లేదు. అది నిత్యమైనది, సనాతనమైనది, పురాతనమైనది. శరీరం చంపబడిన ఆత్మ అన్నది చంపబడదు. అంటే మనకి చావు లేదు. ఎంత స్పష్టంగా చెప్పారో శ్రీకృష్ణ వారు.
మరి చావు లేదు అని అంత స్పష్టంగా చెప్తే చచ్చిపోతాను అని భయపడతారు. చచ్చిపోతే ఏడుతూ కూర్చుంటారు. అంటే ఎంత అజ్ఞానంలో ఉన్నట్టు దుఃఖపడితే. మరి ఏంటి చావు? ఆయన ఏం చెప్పారంటే కృష్ణుల వారు 2వ అధ్యాయం 22వ శ్లోకం. ఈ శ్లోకం ద్వారా ఆయన మనకు చెప్పింది ఏంటంటే, వాసాంసి జీర్ణాని యదా విహాయ నవాని గృహణాని నరోపరాణి తథా శరీరాన్ని విహాయ జీర్ణాన్ని అన్యాని సంయాతి నవాని దేహి. దీని అర్థం ఏంటి అంటే, మానవుడు చిరిగిపోయిన పాత బట్టలు వదిలి కొత్త బట్టలు ఎలా ధరిస్తున్నాడో అలాగే ఆత్మైన మనము ముసలిదైపోయిన పాత శరీరాన్ని వదిలేసి కొత్త శరీరాన్ని ధరిస్తున్నాం. గుర్తుపెట్టుకోండి, చిరిగిపోయిన బట్టలు వదిలేస్తున్నాం, కట్టుకోము. చాలా ఇబ్బందిగా ఉంటుంది, చూసే వాళ్ళకి చాలా అసహ్యంగా ఉంటుంది. అంచేత వాటిని పడేసి కొత్త బట్టలు వేసుకుంటాం. అంటే బట్ట వదలడం సంబరమే. ఈ పండగలకి అడిగి చూడండి, కొత్త బట్టలు కుట్టించుకుంటూ ఉంటారు. ఆ కొత్త బట్టలు కుట్టించుకున్నప్పుడు, ఆ బట్టలు డ్రెస్సులు ఇవన్నీ వేసుకున్నప్పుడు ఆ పండగలకి చాలా సరదాగా సంబరం చేసుకుంటూ ఉంటారు. సినిమాలకు వెళ్తారు, ఆ ఫంక్షన్కి వెళ్తారు, ఇరుగు పొరుగు వాళ్ళకి వెళ్తారు, వెళ్ళి తన బట్టలను చూపిస్తారు అక్కడ. నేను కొన్నాను, ఎంత బాగున్నాయో చూడండి ఒక్కసారి, బాగున్నాయా అని కూడా అడుగుతూ ఉంటారు. ఎంత సంబరపడతారో చూడండి. అంటే పాత బట్ట వదిలేయడానికి ఎంత సంబరపడుతున్నారో ఒక్కసారి చూడండి. నిజంగా అదే పండగ రోజు ఆ చిరిగిపోయిన బట్టలు వేసుకెళ్తే వాళ్ళకి ఎంత దుఃఖం చెప్పండి, ఎంత బాధ చెప్పండి. ఆడామనుకుంటాడు, ఈదామనుకుంటాడు. కానీ ఆ బట్టలు, చిరిగిపోయిన బట్టలు వదిలేయడానికి ఎటువంటి పరిస్థితిలో దుఃఖపడరు, బాధపడరు, ఏడవరు. బట్టలు పోతున్నాయి. అలాగే ముసలిదైపోయిన శరీరాన్ని వదిలేయడానికి ఎవ్వరూ బాధపడక్కల. అదే కృష్ణుల వారు చెప్పింది. శరీరం ఇంకెందుకు పనికి రాకుండా పోయింది. ఎందుకది? పాత బట్టలు వదిలేస్తే నీకు కొత్త బట్టలు ఎలా వస్తాయో, ఈ ముసలిదైపోయిన శరీరాన్ని వదిలేస్తే నీకు కొత్త శరీరం వస్తుంది. అది సంబరపడే విషయం కానీ ఏడ్చే విషయం కాదు. అది కృష్ణుల వారు చెప్పింది ఈ శ్లోకం ద్వారా. గుర్తుపెట్టుకోండి, కొత్త శరీరం తీసుకోవడం అన్నది సంబరపడే విషయం, సంతోషించే విషయం, ఏడ్చేది కాదు. ఎందుకు ఏడవడం? ఆ శరీరం వదిలేస్తే ముసలి శరీరం, ఇంకో శరీరం వస్తుంది. ఎందుకు ఏడుపు? ఎందుకు బాధ? ఎంచేతంటే మీరు చూడండి, ముసలిదైపోయిన శరీరం ఉన్నప్పుడు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేరు, మంచం మీద ఉంటారు, ఏదో జబ్బుతో బాధపడుతూ ఉంటారు. ఆ ఇంట్లో వాళ్ళు మరి నిజంగా చూస్తే చాలా చాలా ఇబ్బంది పడతారు. వీడు ఎప్పుడు చేస్తాడరా బాబు అనుకుంటాడు. వాడు పోతే బాగుంటుందని రోజు అనుకుంటూ ఉంటారు. దగ్గర వాళ్ళే, పిల్లలే. ఇంకా మరీ ఇబ్బంది పెడుతూ ఉంటే చాలా చిరాకులు కూడా పడతారు. రాత్రి నిద్రపోవు, ఏదైనా అడిగినా చిరాకు పడతారు. మరి ఏదైనా కావాలన్నా కూడా చిరాకు పడతారు.
ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే అలాంటి వాళ్ళని తీసుకెళ్ళి వృద్ధాశ్రమాల్లో కూడా వేసేస్తారు. వీడితో మనం ఎక్కడ వేగగలం. కానీ అలాంటి వాళ్ళు ఆ శరీరాన్ని వదిలేస్తారు. అలాంటి స్థితిలో కూడా శరీరం వదలడానికి ఇబ్బంది పడతారు, బాధపడిపోతారు. కానీ ఆ శరీరాన్నే వదిలేస్తే మరలా ఏమవుతుంది? కొత్త శరీరంలో ప్రవేశిస్తారు. ఎప్పుడైతే కొత్త శరీరంలో ప్రవేశించి తల్లి గర్భంలో తయారయ్యి జన్మ తీసుకుంటాడో అప్పుడు చూడండి ఆడి పరిస్థితి. అక్కడ ముసలోడుగా ఉన్నప్పుడు చిరాకు పడ్డారు, చేయడానికి బాధపడ్డారు, వాడు ఎప్పుడు పోతాడా అనుకున్నారు, తిట్టుకున్నారు, అన్నీ చేశారు. ఇప్పుడు కొత్త శరీరం తీసుకుంటే వాడే, ఆడెవడో కొత్తోడు కాదు, మా అబ్బాయి అంటూ ఎంత మురిసిపోతారు చూడండి. వాడిని ఎత్తుకుని అందరికీ చూపిస్తారు. వాడు నిద్రపోకపోతే నిద్రపుచ్చడానికి చూస్తారు. అంతకుముందు ఆకలేస్తుంది పెట్టమంటే ఇంతకుముందేగా తిన్నావు, మళ్ళా ఏం పెట్టమంటావు అంట. ఇక్కడ చూస్తే ఆ టైం చూసుకుని ఆడు అడగకపోయినా పాలు పట్టిస్తూ ఉంటారు. వాడికి ఏం కావాలో అన్నీ చూస్తూ ఉంటారు. వీళ్ళు నిద్రపోవడం మానేసి వాడిని నిద్ర పెడతారు. అంతకుముందు నువ్వు పడుకోవు, మమ్మల్ని పడుకోనివ్వు అని తిడుతూ ఉంటారు. ఇక్కడ వీళ్ళు పడుకోవడం మానేసి వాడిని పడుకోబెడుతూ ఉంటారు. ఎలా మారిపోయిందో చూడండి పరిస్థితి. అంతకుముందు పరిస్థితి ఒక రకంగా ఉంది, ఇప్పుడు పరిస్థితి మరి. ఇటువంటి పరిస్థితికి అటువంటి శరీరం వదలడానికి చనిపోతే ఏడవడం ఎందుకు? అంచేత చావు కూడా సంతోషించవలసిందే అని చెప్పి పత్రి గారు చెప్పడం జరుగుతుంది. కొంచెం అర్థమవుతే, కాస్త జ్ఞానం ఉంటే చనిపోవడానికి కానీ చనిపోయిన వాడి గురించి కానీ ఎవడు బాధపడ్డు. చూసుకోండి కావాలంటే మీరు. బాధపడుతున్నారా? మీకు ఏమీ తెలీదు, అజ్ఞానంలో ఉన్నారు, దుఃఖంలో ఉంటున్నారు, ఇంకా మా జీవితం వేస్ట్ అన్నట్టుగా. ఇంకేదంటే ఆత్మలమైన మనము ఏది మనల్ని ఏం చేయలేదు. 2వ అధ్యాయంలో 27వ శ్లోకం అండి, చాలా ఇంపార్టెంట్ అధ్యాయం ఇది. ఏంటంటే జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య తస్మాద్ అపరహార్దేన నత్వం శోచతు మర్హసి. ఏంటంటే ఈ 2వ అధ్యాయంలో 27వ శ్లోకం, ఏ విధంగా చూసినా జన్మించిన వానికి చావు తప్పదు, చనిపోయిన వాడు జన్మించక తప్పదు. అంటే పుట్టినవాడు ఎలాగా చేస్తాడు, చచ్చినవాడు మళ్ళా పడతాడు. ఇక్కడ చావు ఎక్కడుంది? అనివార్యమగు ఈ విషయం గురించి నీవు శోకించ తగదు, నువ్వు దుఃఖపడదు అని చెప్పి మరి భగవద్గీతలో శ్రీకృష్ణుడు వారు చెప్పడం జరిగింది. పుట్టినవాడు గిట్టక మానడు, గిట్టినవాడు మళ్ళా పుట్టక మానడు. పుట్టేవాడు గిట్టడానికి ఎందుకు ఏడుపు? అదే చెప్పాడు ఆయన. ఇది తప్పని పరిస్థితులు జరిగేది. అంచేత నువ్వు శోకించకూడదు, ఏడవకూడదు అని కృష్ణుల వారు ఎంత స్పష్టంగా చెప్పారో ఆ విషయమే పత్రి గారు చెప్తున్నారు ఇప్పుడు మనకి. కృష్ణుల వారు చెప్పిందే. ఇంచేతంటే మనకి పత్రి గారు చెప్తూ ఉంటారు మధ్య మధ్యలో. ఏమని అంటే మరణించక ముందే మరణించాలి అంట. ఇది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కళ్ళు మరణించక ముందే మరణించాలి. కొంతమందికి మనం ఇంతకుముందు చెప్పుకున్నాం ఈ టాపిక్.
కొత్త వాళ్ళకి ఆశ్చర్యం కలగచ్చు. మరణించకముందే మరణించడం ఏంటంటే, అంటే దీని అర్థం ఏంటంటే, మరణించిన తర్వాత ఏది జరుగుతుందో, ఏం జరుగుతుందో అది మరణించక ముందే మనం తెలుసుకోవాలి. ఎప్పుడైతే ఇవన్నీ తెలుసుకుంటామో, ఆ విషయాలన్నీ తెలుసుకుంటామో దుఃఖపడం. దుఃఖం కలగదు. ఆ జ్ఞానం పొందుతామో, ఆత్మజ్ఞానికి ఆ విషయాలన్నీ తెలుసు. చనిపోయాక ఏమవుతుంది? వీడు ఎక్కడికెళ్తాడు? చనిపోయిన వెంటనే ఈయన్ని తీసుకెళ్ళడానికి ఎవరొస్తారు? వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్తారు? అక్కడే ఎన్నాళ్ళుంటాడు? మళ్ళా ఏ రకంగా భూమి మీదకొస్తాడు? ఇవన్నీ ఆత్మజ్ఞానికి తెలుసు. అంచేత వాడు దుఃఖపడ్డు. ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి. ఎవడు దుఃఖపడతాడు? ఎవడు ఏడుస్తాడు చావంటే? ఎవడు ఏడుస్తాడు? ఎవడు దుఃఖపడతాడంటే, అన్నిటి మీద మమకారం ఉన్నవాడే ఏడుతూ కూర్చుంటాడు. అంటే సంసారం మీద మమకారం. అంటే భార్య మీద, భర్త మీద, ఇలా పిల్లల మీద మమకారం. ఇంకా ధనం మీద మమకారం. ఎవరికైతే వీటన్నిటి మీద మమకారం ఉంటుందో వాడు చావంటే భయపడిపోతాడు. ఎంచేత? ఇవన్నీ కష్టపడి పోగేసుకున్నాడు, సంపాదించుకున్నాడు. సంసారాన్ని ఎంతో పెంచాడు, ఎంతో డబ్బును పెంచాడు. ఇవన్నీ దూరం అయిపోతాయి. ఈ మమకారం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు. కానీ ఆత్మజ్ఞాని వాడికి మమకారం ఉండదు. వాళ్ళతో ఉంటాడు, వాళ్ళ మీద మమకారం ఉండదు. అంటే వాళ్ళతో జీవిస్తాడు, వాళ్ళతోటే ఉంటాడు. కానీ వాళ్ళకి ఏదో జరిగితే ఏడుస్తూ కూర్చోడు. ఏడుస్తూ కూర్చునేవాడు అజ్ఞాని. దూరమైనా, దూరం కాకపోయినా, ఏం చేసినా వాళ్ళ మీద మమకారం. ఆ ధనం మీద. నా డబ్బంతా ఏమైపోతుంది? నా పరిస్థితి ఏంటిప్పుడు? ఇంత కష్టపడి సంపాదించేనే జీవితం అంతా. ఇప్పుడు ఇవన్నీ వదిలేయాలా? ఎలా వదిలేస్తాను నేను? ఆ చావు తలుచుకుంటేనే భయపడిపోతాడు. కొంచెం కరోనా వచ్చిందంటేనే ఎన్ని గుర్తుకొస్తాయి ఇవన్నీను. తన సంసారం, పిల్లలు, భార్య, భర్త ఏమైపోతారు వీళ్ళంతా? నేను లేతే వీళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు నేను ఉన్నాను కాబట్టి నేను పోషిస్తున్నాను. నేను లేతే ఏమైపోతారు వీళ్ళు? నేను సంపాదించి కూడబెట్టింది ఇదంతా ఏమైపోతుంది? ఈ సంపదలన్నీ ఏమైపోతాయి? ఎంతో కష్టపడ్డానే. అలా సంపాదించుకుని వాటి మీద మమకారం పెంచుకున్నాడు. వాటిని వదలాలి అంటే ఎంతో దుఃఖపడతాడు. మరి ఎవరైతే ఆత్మజ్ఞానం వేటి మీద మమకారం ఉండదు. ధనం సంపాదిస్తాడు, కానీ అధర్మంగా సంపాదించాడు. మమకారం ఉన్నవాడు అధర్మంగా, అన్యాయంగా, అక్రమంగా సంపాదిస్తాడు. అలాగే ఆ సంసారం మీద, ఆ పిల్లల మీద, వాటి మీద వాళ్ళతో ఉంటాడు, వాళ్ళని చూసుకుంటాడు జాగ్రత్తగా. వాళ్ళకి ఏదైనా వాడేమీ దాని గురించి ఆలోచించడు. అంచేత ఇదే గుర్తుపెట్టుకోండి. ఎవరు ఏడుస్తాడు అంటే మమకారం ఉన్నవాడు.
ఎవడైతే తాను ఆత్మ అని తెలుసుకుంటాడో, నాకు వేటితో సంబంధం లేదు అని అర్థం చేసుకుంటాడు. నేను ఆత్మ అయినటువంటి నేను నా తల్లి గర్భంలో తయారయ్యే శరీరంలో ప్రవేశించాను. నేను వచ్చింది నా ప్రణాళిక కోసం. ఎవ్వడి కోసం నేను ఇక్కడికి రాలా. ఈ భూమి మీద ఆస్తులు వీటి కోసం నేను రాలా. నేను భూమి మీదకి వచ్చింది ఈ శరీరాన్ని ఉపయోగించుకుని ఆత్మజ్ఞానం సంపాదించుకోవడానికి. నేను విశేషమైన ధ్యానం చేయడం కోసం ఈ శరీరాన్ని ఉపయోగించుకొని, ఈ శరీరంతో తనకు అంటే ఆత్మకు లాభం కలిగే పనులన్నీ చేయించడానికి, దానికోసం భూమి మీదకి వచ్చాడు. అంతే తప్ప ఇక్కడ భూమి మీద ఎవరి కోసం రాల. భార్య కోసం భర్త రాలేదు, భర్త కోసం భార్య రాల. పిల్లల కోసం వీడు లేడు, వీడి కోసం పిల్లలు రాల. ఇది తెలుసుకోవాలి మీరు. ఇది ఆత్మజ్ఞానికే తెలుస్తుంది, అజ్ఞానికి తెలుస్తుంది. వీళ్ళంతా నా వాళ్ళు అనుకుంటాడు. కానీ ఎప్పుడైతే ఈ ఆత్మజ్ఞానం ఉంటుందో వాడికి తెలుస్తుంది, అవగాహన ఉంటుంది. నేను పైనుంచి వచ్చాను. నేను ఎవరి కోసం రాలా. తన డిజైన్ వేరు, తను నేర్చుకోవాల్సిన పాఠాలు వేరు, తను పొందవలసిన అనుభవాలు వేరు, తను సంపాదించుకోవాల్సిన జ్ఞానం వేరు. వీటన్నిటి కోసం ఇవన్నీ సంపాదించుకుంటూ ఎంతో ఇంకా ఉన్నతమైన స్థితి పొందడానికి, అది దానికోసం ఇక్కడికి వచ్చాడు. అంతే తప్ప ఇంకా దేనికోసం రాలా, ఎవరి కోసం రాలా. కానీ భూమి మీదకి వచ్చిన తర్వాత అన్నీ మర్చిపోతాడు. తానెవరో మర్చిపోతాడు, తాను దేహం అనుకుంటాడు. వీళ్ళంతా నా వాళ్ళు అనుకుంటాడు. ఇదంతా నా ఆస్తి, నా సంపదలు అనుకుంటాడు. అయ్యో చనిపోతే దూరం అయిపోతాయని ఎంతో దుఃఖపడతాడు. అది దుఃఖపడి ఏడుతూ కూర్చుంటాడు. ఇంకా నా జీవితం వేస్ట్, నేను చచ్చిపోతానంటాడు. పక్క వాళ్ళ కోసం వీడు వచ్చాడా? వాడి కోసం వీడు వచ్చాడు. తాను చేయవలసిన పని చేయడం కోసం వచ్చాడు. ఇదే ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. ఆత్మజ్ఞానికి తెలుసు. అందుకే ఎంతసేపు ఆత్మకు లాభం కలిగించే పనులు ఈ శరీరంతో చేస్తూ ఉంటాడు. శరీరాన్ని పోషించుకుంటాడు, తప్పేం లేదు. కుటుంబాన్ని పోషించుకుంటాడు, అన్నీ చేస్తాడు. కానీ దృష్టి ఎంతసేపు ఆత్మైన తనం, ఆత్మ లాభం కోసమే కృషి చేస్తాడు. అదే ప్రతి ఒక్కళ్ళు చేయాలి. ఇప్పుడు మనమంతా అదే పని చేస్తున్నాం. పొద్దున్నప్పుడు 2 గంటలు ధ్యానం చేస్తున్నాం. ఇప్పుడు కూడా మరి 2 గంటలు ధ్యానం చేశాం. జ్ఞానాన్ని సంపాదించుకుంటున్నాం, పుస్తకాలు చదువుతున్నాం. అంతేకాదు ఇలాంటి సాంగత్యం చేస్తున్నాం, సేవలు చేస్తున్నాం. అంటే ఇప్పుడు మనం చేసే పనులన్నీ కూడా ఆత్మకు లాభం కలిగించే పనులే ఇప్పుడు మనం చేస్తున్నాం. ఎంత అదృష్టవంతులని చెప్పండి. ఒక్కొక్క విషయం ఇలా తెలుసుకుంటున్నాం. మెల్లిమెల్లిగా మనకు అర్థమవుతుంది కదా. బయట వాళ్ళకి ఏం తెలుసు అసలు? తన ఆత్మాన్న సంగతే తెలియదు. ఎంతసేపు తాను దేహం, దానికి ఒక పేరెట్టుకున్నాడు. దాన్ని ఫోటో తీసి ఇంట్లో పెడతాడు. ఆ ఫోటో చూసుకుని మురిసిపోతూ ఉంటాడు. అదే తాను అనుకుంటాడు. ఆత్మన సంగతే తెలియదు. కానీ మరి మనమంతా కూడా ఈ విషయం తెలుసుకుని ఆ జ్ఞానం పొంది ఆ పనులే చేస్తున్నాం. ఎంత అదృష్టవంతులని చెప్పండి.
అందుకే ఈ స్థితికి రావాలంటే 350, 400 జన్మలు పడుతుందని చెప్పి నేను చెప్తున్నాను. మరి మన జూమ్ క్లాసులకి రావడం కానీ, మన 3 రోజుల క్లాసుల్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు ఎవడైనా సరే నేను ఖచ్చితంగా చెప్పగలను. 350, 400 జన్మలు దాటి ఉంటే తప్ప ఇంట్లోకి రారు. ఎంత అదృష్టవంతులండి. దీన్ని ఇంకా మనం పూర్తిగా ఉపయోగించుకోవాలి. ఆ పని చేస్తున్నాం. ఇప్పుడు మనకి టెక్నాలజీ పెరిగి జూమ్ ఇయన్నీ వచ్చిన వలన మనం ఇయన్నీ ఉపయోగించుకుంటున్నాం ఈ టెక్నాలజీని. లేకపోతే ఎక్కడ వీలవుతుంది? ఎప్పుడో 3 రోజుల క్లాస్ పెట్టినప్పుడే తప్ప ఇంకంతకన్నా చేయడానికి ఏముంది? ఇప్పుడు నిత్యము ఏదో ఒకటి తెలుసుకుంటున్నాం. ఆలోచిస్తున్నాం, మార్పు తెచ్చుకుంటున్నాం, ఎదగడానికి ప్రయత్నం చేస్తున్నాం. అది. ఇక్కడ ఒక విషయం తెలుసుకోండి మీరు. చివరగా నేను చెప్పేది ఏంటి అంటే, ఏదైనా సరే మనకి లాభం కలిగించేది మనం చాలా సంతోషిస్తాం. నష్టం కలిగించేదవుతే చాలా బాధపడతాం. అలాగే చావు గుర్తెట్టుకోండి. చావు మనకి లాభం కలిగించేదవుతే మనకి సంతోషంగా ఉంటుంది. చావే మనకి నష్టం కలిగిస్తే మనం దుఃఖపడుతుంటాం. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. చావు అన్నది మనకి లాభం కలిగిస్తే మనం ఎంతో సంతోషపడతాం. చావు అన్నది మనకి దుఃఖాన్ని కలిగిస్తే ఎంతో దుఃఖపడతాం. మీరు అనొచ్చు, చావు దుఃఖం కాకపోతే అదేం లాభం అండి అని అడగచ్చు. కానీ గుర్తెట్టుకోండి, చావు కూడా కొంతమందికి లాభం కలిగిస్తుంది. ఇప్పుడు నేను చెప్తున్నాను, మనందరికీ చావు లాభమే. ఎవరైతే ఇంత సాధన చేస్తున్నారో, ఇంత స్వాధ్యాయం చేస్తున్నారో, సాంగత్యం చేస్తున్నారో, ఇంత సేవ చేస్తున్నారో, వీళ్ళందరికీ చావన్నది లాభమే కానీ నష్టమేమీ కాదు. ఇది మీకు అర్థమవుతే చావుకు కూడా మీరు సంతోషంగానే ఉంటారు, దుఃఖపడరు. ఇంచేతంటే గుర్తుపెట్టుకోండి, మీకు ఎందుకు లాభం చావు మనకి? ఎందుకు లాభము అంటే, మనకి 3 రకాల భవిష్యత్తులు ఉన్నాయని మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. ఏమిటి అంటే, ఈ జన్మలో ఉన్న శేష జీవితం ఇది ఒక భవిష్యత్తు. ఈ శరీరాన్ని వదిలేకంటే చనిపోయాక మళ్ళా పైలోకాలకు వెళ్తాం. అక్కడ దేహం లేకుండా ఉంటాం. అది కూడా మన భవిష్యత్తే. దాంతోపాటు మళ్ళా ఇంకొక దేహం తీసుకుంటాం, అంటే ఇంకో జన్మ తీసుకుంటాం. అది మన భవిష్యత్తే. ఇక్కడ ఈ చనిపోయినప్పుడు ఎవరు లాభం పొందుతారు అంటే గుర్తుపెట్టుకోండి, ఎవరైతే జీవించి ఉన్నప్పుడు ఆ శరీరాన్ని ఉపయోగించుకొని ఆ శరీరంతో ఎవరైతే పత్రి గారు చెప్పిన 4 పనులు చేస్తారో, ఏంటి 4 పనులు? సాధన, స్వాధ్యాయం, సాంగత్యం, సేవ. ఈ 4 పనులు చేస్తారో చావు వారికి ఎంతో లాభం కలిగిస్తారు. గుర్తెట్టుకోండి, విషయం చాలా మందికి తెలియదు. చావు ఈ సాధన, ఈ మార్గంలో పత్రి గారి మార్గంలోకి వచ్చిన వాళ్ళకి ఎంతో లాభం. అది ఎందుచేతంటే గుర్తెట్టుకోండి మీరు, భగవద్గీతలో కూడా కృష్ణుల వారు చెప్పారు. ఏం చెప్పారంటే, ఈ మార్గంలో, ఈ జ్ఞాన మార్గంలో, ధ్యాన మార్గంలో ఈ సాధన చేస్తూ మధ్యలో ఎవడైతే శరీరం వదులుతాడో
వాడి పరిస్థితి ఏంటి అని అర్జునుడు అడగడం జరిగింది. అప్పుడు కృష్ణుడు చెప్పాడు, అలాంటి యోగభ్రష్టుడు అంటే యోగాభ్యాసం చేస్తూ, ధ్యానం చేస్తూ మధ్యలో శరీరాన్ని వదిలితే వాళ్ళు పుణ్యలోకాలకి చేరుకుంటారు. చనిపోయిన తర్వాత పుణ్యలోకానికి చేరుకుంటారు. అక్కడ చాలా కాలం ఆ పుణ్యం అది అనుభవించిన తర్వాత, అంటే ఇక్కడ మీరు చూసుకోండి, అందరిలాగా అధోలోకాలు, నరకలోకాలు, లేకపోతే ఆ లోకాలు ఈ లోకాలకు వెళ్ళడం కాదు, పుణ్యలోకాలకు చేరుకుంటారు. ఆ పుణ్యాన్ని అనుభవిస్తారు. అంటే చనిపోయాక మరి వాళ్ళకి లాభమేగా. ఎవరికి, ఎవరైతే జ్ఞానాన్ని సంపాదించుకుంటారో, ఎవరైతే ధ్యానం చేస్తారో, ఎవరైతే పత్రిగారి మార్గంలో పయనిస్తారో వాళ్ళు. మనమంతా ఏముంది ఏముంది అనుకుంటాం. ఏమి కాదు. ఇప్పుడు మనం చేసేది ఏం వృధా కాదు. కష్టపడి పొద్దున్న చేస్తున్నాం, ఇప్పుడు సాయంత్రం చేస్తున్నాం, అవకాశం దొరికినప్పుడల్లా చేస్తున్నాం. చేసింది ఎందుకు వృధా అవుతుంది? ఏమీ చెయ్యకపోతే వృధా, కానీ చేసేది ఎప్పుడూ వృధా కాదు. అందరికీ అర్థం కాదు ఈ విషయం. ఎంత ఎవడైతే అర్థం చేసుకుంటాడో చావుకు భయపడ్డు. ఇంకా ఇంచేత వీడు చేయవలసిన పనులన్నీ చేశాడు, పొందవలసిన అన్ని పొందాడు. ఇంకా చస్తే అంత లాభమే కానీ నష్టం ఎక్కడుంది? నష్టము పోయేటట్టయితే వాడు ఏడుస్తాడు. లాభం కలిగేటప్పుడు ఆడవలసిన పనేముంది? శరీరం ఇలా వదలగానే గొప్ప లోకాలకు వెళ్ళిపోతాడు, పుణ్యలోకాలకి. అవన్నీ అయిపోయిన తర్వాత మరల జన్మ తీసుకున్నప్పుడు శ్రీమంతుల గృహంలో కానీ, గొప్ప యోగుల గృహంలో కానీ జన్మించి తదనంతర సాధన పూర్తి చేసి మోక్షాన్ని పొందుతాడని చెప్పారు. గుర్తుపెట్టుకోండి ఇది. అంచేత ఈ సాధన, ఈ మార్గంలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళకి కూడా చావు లాభమే కానీ నష్టమేం కాదు. ఇంకా కూడా గుర్తెట్టుకోండి, చాలా మంది ఇప్పుడున్న ఆర్థిక స్థితితో సంతృప్తికరంగా ఉండరు. కానీ స్పష్టంగా చెప్పాడు, నీవు ఇప్పుడు ఆర్థిక స్థితి నీకు ఎలా ఉన్నా కూడా ఈ మార్గంలో నువ్వు పయనించినట్లయితే, పత్రిగారి మార్గంలో, నువ్వు మరు జన్మలో శ్రీమంతుల గృహంలో, ఏ డబ్బు కోసం ఇప్పుడు చాలా తిప్పలు పడుతున్నామో, మనం ఏం తిప్పలు పడక్కర్లేకుండా సంపద ఉన్న వాళ్ళ ఇంట్లోనే మనం పుడతాం. ఇప్పుడు ముఖేష్ అంబానీ ఇంట్లో పుడితే వాడు పుట్టే మనవడు పుట్టగానే అపర్ కోటీశ్వరుడు. ఇంకా ఆడి సంపాదించేది ఏంటి, ఆడి కష్టపడేది. అలా మనం కూడా అటువంటి గృహంలో జన్మ తీసుకుంటాం. ఇది నష్టం ఎలా అయింది చెప్పండి? రాత్రి పగలు కష్టపడినా మనం సంపాదించలేకపోతున్నాం, గడవడమే కష్టంగా ఉంది. అలాంటిది ఆ రకంగా జీవిస్తూ ఈ మార్గంలో ఆ సాధన ఇవన్నీ చేస్తూ శరీరం వదిలితే ఏ లోపాలు ఇప్పుడు ఉన్నాయో ఆ లోపాలు లేనటువంటి జన్మ మనకు లభిస్తుంది. అది లాభమే కానీ నష్టం ఎలా అవుతుంది? చాలా మందికి అర్థం కాదు. ఓ రాత్రి పగలు కష్టపడిపోతే డబ్బు వచ్చేస్తుందా? సంపాదించేస్తాడా? ఎక్కడి నుంచి వచ్చేస్తుంది? వాడికి ఎంత అర్హత ఉంటే అంతే వస్తుంది. కష్టపడితే వచ్చేస్తే అందరూ కోటీశ్వరులు అయిపోతారు. కష్టపడకుండా ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. అది వాళ్ళు గతంలో చేసుకున్నది. అలా ఇప్పుడు మనం చేసుకున్నది మన భవిష్యత్తుకి ఎంతో లాభిస్తుంది. అదే శ్రీకృష్ణుల వారు చెప్పింది. అంచేత మరి ఎవరు చనిపోయినా సంతోషిస్తారు అంటే, చనిపోయినా లాభం పొందేవాడు. చనిపోయినా లాభం పొందేవాడు ఎవడు అంటే, ఎవడైతే ఈ యోగ మార్గంలో పత్రి గారు మనకి చెప్పినటువంటి మార్గంలో
కృష్ణుడు బోధించినటువంటి మార్గంలో పయనిస్తాడో, అంటే ఈ సాధన చేస్తాడో, ఇంచక్క ఆ పుస్తక పఠనాలు అది చేస్తారో, మరి ఇటువంటి సాంగత్యాలు చేస్తారో, జ్ఞానం పెంచుకుంటారో, సాధనా శక్తిని పెంచుకుంటారో, ఖచ్చితంగా వాళ్ళకి చావు లాభమే కానీ నష్టమేమి కాదు. ఇంచేత వాళ్ళు అందుకే జ్ఞానం ఉన్నవాడు ఏడవడు. అందుకే చెప్తారు, భోగి చెప్పితే చేస్తాడు, యోగి చెప్పి చేస్తాడు అంటారు. భోగి చెప్పితే చేస్తాడంట, యోగి చెప్పి చేస్తాడు. అంటే మీరు చూడండి, భోగి అంటే ఓ డబ్బు సంపాదించి జ్ఞానం ఉండదు, ఏముండదు, వాడు అవన్నీ చూసుకుని మురిసిపోతున్నాడు. ఈ లోపల వాడి కోవిడ్ వచ్చింది. ఇంకా భయం వాడికి, రోజు టెస్ట్ చేస్తుంటే వాడు పెరిగిపోతుంది. ఎంత బెంగ అంటే ఇంకా డాక్టర్ లాభం లేదన్నారు. వారం రోజులు బతకవలసిన వాడు ముందే వెళ్ళిపోతాడు. ఇంచేత వాడికి డౌట్ వచ్చేసింది, ఇంక నేను ఉన్నానని చెప్పి ఇంకా ముందే చచ్చిపోయాడు. కానీ ధ్యానం చేసే యోగి చెప్పి చేస్తాడంటారు. మనకు సదానంద యోగి గురించి పత్రి గారు చెప్పారు, ఆయన గురువు గారు. ఆయన చనిపోయే ముందు 3 రోజుల ముందు పత్రి గారిని పిలిచి, సుభాష్, నేను ఇంక శరీరం వదిలేస్తున్నాను, నాకు ఏదైనా సమాధి ఏర్పాటు చేయన్నారు, సైటు అది. ఆయన 3 రోజులు తిరిగి మొత్తం మీద సైట్ చూసి నందవరంలో చెప్తే, ఆయన చెప్పిన టైంకి శరీరం వదిలేశాడు. ఆయన ఎడుతూ కూర్చోలేదు. అది యోగి పరిస్థితి, ఆత్మజ్ఞాని పరిస్థితి. అందుకే అంటారు, ఆత్మజ్ఞాని పుట్టినప్పుడు సంతోషంగా ఉంటాడు, చనిపోయినప్పుడు సంతోషంగా ఉంటాడు. పుట్టుకను చావును సమానంగా తీసుకుంటాడు అని చెప్తారు. అంచేతది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. పత్రి గారు మనకి ఇటువంటి విషయాలన్నీ నిజంగా మనం ఆచరణలో పెట్టగలిగితే ఎంత అదృష్టవంతులోని మనం. లేకపోతే ఎప్పుడు ఎడుతూ కూర్చోడమే, ప్రతి చిన్నదానికి ఏడవడమే. అటువంటి ఆ జ్ఞానం మనం పొందే కొద్దీ అసలు దుఃఖం అన్నదే ఉండదు, ఏడుపు అన్నదే ఉండదు. అదే పత్రి గారు చెప్పేది. అదే మనం కూడా తెలుసుకోవాల్సింది. అంచేత గుర్తెట్టుకోండి, చావు మనకి లాభం కలిగించేటట్లయితే మనకి దుఃఖం ఉండదు. మరి ఎవరికి లాభం కలిగిస్తుంది అంటే, ఎవరైతే పత్రి గారు చెప్పిన 4 పనులు, శ్వాస మీద ధ్యాస ధ్యానము, ఆత్మజ్ఞానుల పుస్తకాలు చదవడము, ఇటువంటి ఆత్మజ్ఞానం సంబంధించిన బోధలు వినడము, ఈ మార్గంలో చేసే సేవ, ఈ 4 ఎవరు చేస్తారో వాళ్ళు అసలు దుఃఖించవలసిన పనే లేదు. శరీరం వదలడానికి ఏమీ ఆలోచించక్కల. భవిష్యత్ అంతా గొప్ప వైభవంగా ఉంటుంది. శరీరం వదిలిన తర్వాత గొప్ప ఉన్నత లోకాలకు వెళ్తాడు. మళ్ళా జన్మ తీసుకున్నప్పుడు గొప్ప జన్మ వాడు పొందగలుగుతాడు. అంచేత ఆత్మజ్ఞాని చనిపోయినా దుఃఖించడు. మరి పుట్టినప్పుడు ఎలా సంబరపడతాడో, శరీరం వదలడానికి కూడా అంత సంబరపడతాడు. 2 సమానంగా తీసుకుంటాడు. అదే పత్రి గారు ఇచ్చినటువంటి సందేశం. అంచేత ఎవరైతే ఈ మార్గంలో కృషి చేస్తారో ఖచ్చితంగా దేనికి దుఃఖపడవలసిన పని లేదు. ఏది జరుగుతున్నా, ప్రపంచంలో ఏది అవుతున్నా, ఏది జరుగుతున్నా దుఃఖించవలసిన పనే లేదు. అది అంచేతే ఈ కోవిడ్‌కి ఎంత భయపడిపోతున్నారు, ఎంత వర్రి పడిపోతున్నారు చూడండి ఒక్కసారి. ప్రతి చిన్నదానికి
అంచేత కోవిడ్ వచ్చినా, ఇంకోటి వచ్చినా, ఏదొచ్చినా భయపడవలసిన పనే లేదు. ఎవరు ధ్యానం చేసేవాడు. ధ్యానం చేయకుండా ఆ కోళ్ళు తింటూ, మేకలు తింటూ, పందులు తింటూ, చెయ్యకూడని పనులు చేస్తూ, అధర్మంగా జీవిస్తూ, అటువంటి వాడు చచ్చాడా అంతా నష్టమే. అందుకే ఏడుతూ కూర్చుంటాడు చావు అంటే. చెయ్యకూడని పనులు చేస్తే నష్టం కాకపోతే లాభం ఎక్కడి నుంచి వస్తుంది? పనులు చేస్తే అంతా లాభమే, ఇంకా నష్టం ఎక్కడ? చెయ్యవలసిన పనులు చేసేవాడు చావుకి ఏడవక్కర్లేదు. చెయ్యకూడని పనులు చేస్తే చావంతా నష్టమే కలిగిస్తాడు. వాడు అధోలోకాలకు వెళ్తాడు. మళ్ళా వచ్చే జన్మ కూడా అంత దారుణమైన జన్మ వస్తుంది. అది అంచేత ఈ విషయం మనం తెలుసుకోవాలి. ఇలా ఈ 3 రోజులు ఒక్కొక్క టాపిక్ మీద మనం చెప్పుకుందాం. పత్రి గారి ద్వారా మనం పొందింది. మరింతటి అద్భుతమైన జ్ఞానం మనకి ఇచ్చినటువంటి గురువు గారి పత్రి గారికి ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్తూ మరి ఈ సందేశం ముగిద్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.